చివరి వరకు వీడియో చూడండి. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. నేను నా ఫ్రెండ్స్ అంతా కలిసి ఆ కొండపైన ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం చూడటం కోసం తాటిపూడి నుంచి మా జర్నీ మొదలుపెట్టాం. మొత్తానికి బొడవర జంక్షన్కి రీచ్ అయ్యాం. ఎవరు ఏ సైడ్ నుంచి వచ్చినా అందరూ ఈ పాయింట్ దగ్గరే మీట్ అవుతారు. ఈవెన్ ఎస్కాట్ నుంచి వచ్చినా సరే. చూడడానికి వ్యూ ఎంతో బాగుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు అలా అన్నానంటే మేము జర్నీ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేసాం. మొత్తానికైతే మనం కాశీపట్నం సంతకైతే వచ్చాం. ఆ రోజు బుధవారం కావున సంతతో జనం మొత్తం ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఆ ప్రదేశంలో పండే అన్నీ ఇక్కడికి తెచ్చి అమ్మడం జరుగుతుంది. మీరైతే వచ్చేటప్పుడు మీకు వస్తున్న ఫస్ట్ రైట్ సైడ్ పాయింట్ దగ్గర చూసుకోండి. ఇదే మీరు తిరగవలసిన రైట్ అండ్ మెయిన్ పాయింట్. మేము కూడా మాకు కావాల్సిన డ్రింక్స్, వాటర్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మీకు కొండపైన అవి దొరకవచ్చు, దొరకకపోవచ్చు. మోస్ట్లీ అయితే దొరకవు. అయితే మీకు కాశీపట్నం నుంచి సుమారుగా 18 కిలోమీటర్ల దూరంలో ఈ అనంత వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. మీరైతే వస్తున్నప్పుడు ప్రతి పాయింట్ని, ప్రతి వ్యూని చాలా ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేస్తారు. దానికైతే నేను గ్యారంటీ ఇవ్వగలను. మీరైతే ఎక్కడ తిరగకండి, మొత్తం మెయిన్ రోడ్లోనే ఉంటుంది. సో అదే వేలో వెళ్ళండి. ఇక్కడైతే దగ్గరలో రిసార్ట్స్ కూడా ఉన్నాయి, బట్ అవి ఇంకా కడుతున్నారు. మీరైతే ఇప్పుడు రాబోతున్న లెఫ్ట్ సైడ్ ఉన్న పాయింట్లో ఆగి వెళ్తే మీకు ఆంధ్రా డ్యామ్ కూడా కనిపిస్తుంది. మీరైతే ఏ వెహికల్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. మేమైతే ఒక స్కూటీ, ఒక పల్సర్ బైక్ మీద ప్రయాణం స్టార్ట్ చేసాం. బెటర్ కొద్దిగా మంచి వెహికల్ని ప్రిఫర్ చేసుకోండి, ఎందుకంటే కొండపైకి ఎక్కాలి కనుక. మీరు వెళ్తున్నప్పుడు దారిలో ఎన్నో విలేజెస్ కనబడుతూ ఉంటాయి. ప్రతి విలేజ్ చాలా అందంగా ఉంటుంది. మేము కూడా వెళ్తున్న ప్రతిసారి చాలా ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేసాం. అలానే సరదాగా ఫ్రంట్ క్యామ్ పెట్టి వీడియోస్ కూడా తీయడం జరిగింది. అఫ్కోర్స్ ఎలాగో వీడియో తీస్తున్నారని నాకు తెలుసు కనుక ఫేక్ స్మైల్ వచ్చింది, అది వేరే విషయం. మీరైతే పైకి వెళ్తున్న కొద్ది ప్రతి వ్యూని చాలా ఎంజాయ్ చేస్తారు. వెళ్తున్నది కొండపైకి కాబట్టి చాలా టర్నింగ్స్ వస్తూ ఉంటాయి. సో స్లోగా వెళ్తే మంచిది. మేమైతే మా ఆనందాన్ని ఆపుకోలేక ఫొటోస్ తీసుకోవడం కోసం ఆగాం. అదే సమయంలో మా వాళ్ళు బైక్ పైన వదిలేయడం వల్ల పరిగెత్తడం జరిగింది. ఫైనల్గా మీరైతే ఈ రోడ్డుకి రీచ్ అయ్యారంటే మీరు అనుకున్న ప్రదేశానికి వచ్చేసినట్టే. మేమైతే గుడికి వెళ్ళే దారిలో పక్కన ఒక వ్యూ పాయింట్ ఉంటే చూడడం జరిగింది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో తాటిపూడి రిజర్వాయర్ కనబడుతుంది. మొత్తానికి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. మేమైతే గుడి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళడం జరిగింది, ఎందుకంటే ఆ వ్యూ పాయింట్ చూడడం కోసం. మాతో పాటు మీరు కూడా టెంపుల్ వ్యూని ఒకసారి ఎంజాయ్ చేయండి. మొత్తానికి గుడిలో ప్రసాదాన్ని స్వీకరించి కాసేపు అక్కడే కూర్చుని మళ్ళీ మా ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఈసారి మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. దారిలో వస్తున్నప్పుడే మీకు వాటర్ ఫాల్స్ తగులుతుంది, బట్ గుడిని చూసి వచ్చి కావాల్సినంతసేపు వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చొని ఎంజాయ్ చేస్తే ఇంకా బాగుంటుందని మేము ఫీల్ అవ్వటం జరిగింది. ఇంకా మా వాళ్ళు ఫుడ్కి కావాల్సిన ఐటమ్స్తో సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. మా కుర్రోళ్ళు అయితే మంచి జోష్లో ఉన్నారు, ఎందుకంటే అప్పటికే ఆకలి వేయడంతో ఇంకా మేము భోజనం ప్రిపేర్ చేయడానికి మా జర్నీని స్టార్ట్ చేసాం. అలాగే ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఒక మంచి ప్లేస్ అయితే వెతుక్కున్నాం. మొత్తానికైతే ఇదిగో ఇలా మా వంటని స్టార్ట్ చేసాం. చాలా ట్రై చేసాం, కానీ ఎంతకీ అది నిప్పు అంటుకోవట్లేదు. మొత్తానికి అక్కడ ఇక్కడ కర్రలు విరిపి ఫుడ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసాం. మమ్మల్ని క్షమించండి, బట్ మేమైతే చికెన్ బిర్యానీ చేసుకోవడం జరిగింది. ఇది మా రెండో ప్రయాణం. మొదటి ప్రయాణం రోజు ఎటువంటి నాన్ వెజ్ ముట్టుకోలేదు, బట్ ఈసారి ఎలాగా వచ్చాం కనుక చికెన్ బిర్యానీ చేసుకొని తిందాం అనుకున్నాం. అలానే చేసుకోవడం జరిగింది. సో హోప్ ఇది ఒక నెగిటివ్ వేలో కన్వే అవ్వకూడదని నా ఫీలింగ్.
మీరు ఆ ప్రదేశంలో ఎన్నో కోతులను చూస్తారు. మా వాళ్ళు మీకు దూరం నుంచి హాయ్ చెప్తున్నారు, వీలైతే చెప్పండి. మొత్తానికి బిర్యానీ కూడా రెడీ అయింది. కడుపు నిండా తిని దాన్ని అరిగించుకోవడానికి వాటర్ ఫాల్స్లోకి దిగాం. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఏవో ఉంటాయని కాదు, ఏమైనా ఉండొచ్చేమో అని. సో ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ ఉండండి. మేమైతే వాటర్ ఫాల్స్లో నచ్చినంతసేపు ఎంజాయ్ చేయడం జరిగింది. ఇంకా మా వాడు లాస్ట్లో జారిపోతుందని తెలిసి మా వాడు లాగడం జరిగింది. పీకల్లో తినేసి ఏం చేయాలో తెలియక ఇలా ఎంజాయ్ చేయడం జరిగింది. మా తమ్ముడు గారికి ఇంకా ఆకలి తీరకపోవడంతో మళ్ళీ బిర్యానీ తినడం స్టార్ట్ చేశారు. అన్నీ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళాక ఫీవర్ కూడా స్టార్ట్ అయింది, అది వేరే విషయం అనుకోండి.